అందరికీ నమస్కారం. ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎంత కేర్ తీసుకున్నా కూడా మొక్కలు ఎదగట్లేదా? అయితే మన మొక్కలకి హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. ఇది ఇవ్వడంతో ఆగిపోయిన వాటి గ్రోత్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చే పోషకాలన్నీ చక్కగా మొక్క అనేది తీసుకొని హెల్తీగా హ్యాపీగా పెరగడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి ఇది ఏంటి, ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది నేను ఆన్లైన్లో తెప్పించానండి, మీకు ఎక్కడైనా సరే దొరుకుతుంది. ఇది తెచ్చుకున్న తర్వాత వీటిని ఎలా వాడుకోవాలంటే మనం జస్ట్ వాటర్లో వేసుకొని వాడుకోవాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే మొక్కల గ్రోత్ అనేది ఉన్నట్టుండి ఒక్కోసారి ఆగిపోతూ ఉంటుంది కదా. అంటే మనము ఆ ఫర్టిలైజర్ అని ఈ ఫర్టిలైజర్ అని ఇస్తూ ఉంటాం కదా, అవి ఇచ్చినా కూడా మొక్క అనేది తీసుకోకపోవచ్చు. ఇది ఇవ్వడంతో ఆ ఫర్టిలైజర్స్ కూడా చక్కగా తీసుకునేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ఇవ్వడంతో pH వాల్యూ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఎలా వాడాలో కూడా దీనిపైన మెన్షన్ చేస్తారు. చూసి జాగ్రత్తగా వాడాలండి. వీలంత వరకు కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాడాలి. కొంచెం వాడితే చాలు, మొక్కలకి చాలా మంచిదన్నమాట. ఎక్కువగా వాడకూడదు, మళ్ళీ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చక్కగా ఇలా మనము సీల్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ గాలి వెలుతురు వెళ్ళకుండా, ఎండకి పెట్టకుండా, తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం అది క్రిస్టల్ ఫామ్ అని చెప్పలేము, ఇంకా ఇలా పౌడర్ ఫామ్ అని కూడా చెప్పలేము, అలాగే గ్రాన్యూల్స్ ఫామ్ అని కూడా చెప్పలేము. ఇలా ఉందండి, చూడడానికి కొంచెం బరకగా ఉంది. ఇలా వేస్తే అలా కరిగిపోతుంది అనమాట. మొక్కలకైతే చాలా అవసరం అండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి తెచ్చి పెట్టుకొని వాడుకోండి. ఒక్కసారి తెచ్చుకుంటే చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం పెద్ద మొక్కకి ఇస్తున్నాను కాబట్టి 1 గ్రామ్ వరకు తీసుకుంటున్నాను. అది కూడా 1 లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు 1 లీటర్ వాటర్కి 1/2 గ్రామ్ వరకు తీసుకొని చిన్న మొక్కలకి ఇవ్వచ్చు. మీరు ఏదైనా సరే ఫర్టిలైజర్ని ఫస్ట్ టైం మొక్కలకి ఇవ్వాలనుకుంటే మాత్రం ముందుగా కొంచెంగా అలవాటు చేయండి. ఆ తర్వాత డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు. ఒకటేసారిగా ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడం వల్ల మళ్ళీ మొక్కలు ఇబ్బంది పడతాయి. ఎందుకంటే అన్ని మొక్కలకి ఒకటే విధంగా ఫర్టిలైజర్స్ అనేది కొన్ని ఇవ్వనవసరం లేదనమాట. చిన్న మొక్కలకైతే కొంచెం తక్కువగా ఇవ్వాలి, కొంచెం పెద్ద మొక్కలకైతే కొంచెం ఎక్కువగా ఇవ్వచ్చు. ఫ్రూటింగ్ ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్ అయితే అది సపరేట్గా ఉంటుంది. ఈ క్వాంటిటీలోనే మీరు మొక్కలకి అనేది ఇవ్వండి. 1/2 గ్రామ్ తోటి ముందుగా స్టార్ట్ చేయండి. చెప్పాను కదా జామ మొక్కకి ఇస్తున్నానని. జామ మొక్కని మనం ఇలా టబ్స్లో అయినా లేదంటే బకెట్స్లో అయినా సరే పెట్టుకునేటప్పుడు కొంచెం ఫర్టిలైజర్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. అవి ఏవైనా కానివ్వండి, మనము నేలలో పెంచుకోకుండా ఇలా టెర్రస్ పైన పెంచుకునేటప్పుడు కొంచెం ఫర్టిలైజర్ అనేది రెగ్యులర్గా ఇవ్వాల్సి ఉంటుంది. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే కంపల్సరీగా వారానికి ఒకసారి ఇవ్వాలి. సాలిడ్ ఫర్టిలైజర్స్ అయితే 15 to 20 డేస్ గ్యాప్ ఇస్తూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఓవర్ ఫర్టిలైజర్ అయ్యే వల్ల కూడా మొక్క అనేది ఒక స్ట్రెస్కి వెళ్ళిపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను, ఈ హ్యూమిక్ యాసిడ్ని సమ్మర్ సీజన్లో కంపల్సరీగా మొక్కలకి అన్నిటికీ ఇవ్వాలండి. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, మొక్కలు అనేది స్ట్రెస్గా ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మంచి న్యూట్రియంట్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి కాబట్టి మొక్కల గ్రోత్కి చాలా అవసరం పడుతుంది. మట్టి బలాన్ని పెంచుతుంది. మన మొక్కలు హెల్తీగా ఉండాలంటే ముందుగా మట్టి బలంగా ఉండడం చాలా అవసరము. మరి ఇది లిక్విడ్ ఫామ్లో ఇవ్వడం ద్వారా అది చాలా తొందరగా మన మొక్కలను తీసుకుంటాయి. ఈ మే నెలలో మనము సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వలేము, ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు లిక్విడ్ ఫామ్స్లోనే ఫర్టిలైజర్స్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ ఫర్టిలైజర్ని కంపల్సరీగా మట్టిలో ఇవ్వాలి, అలాగే ఇలా మొక్క పైన కూడా స్ప్రే చేయాలన్నమాట. చక్కగా లీవ్స్ బాగా తడిచేలాగా స్ప్రే చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు కూడా లీవ్స్ ద్వారా తీసుకొని మొక్క తొందరగా కోలుకోవడానికి ట్రై చేస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సమ్మర్ సీజన్ మొత్తం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మొక్కలు ఎండవేడిని తట్టుకొని బ్రతకగలవు. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అంటే ఇది మిగతా ఫర్టిలైజర్స్ లాగా కాదండి. కనీసం 45 డేస్కి ఒక్కసారైనా లేదంటే 2 మంత్స్కి ఒకసారి సరే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనం మిగతా ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి వీటిని రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకీ దీని ప్రైస్ చెప్పనే లేదు కదా, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 168 రూపీస్ పడింది. ఒక్కసారి తెచ్చుకోండి, చాలా అవసరం పడుతుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.